చెప్పండి, మాట్లాడమని చెప్పండి. ఒక జీవో తీసుకురండి, బిల్ పాస్ చేయండి మీకు దమ్ములుంటే దాని మీద. ఉత్తుత్తి కబుర్లు, ఉత్తుత్తి బ్యాంకులు కాదు. మళ్ళీ ఇప్పుడు నేను అడుగుతున్నా శివధర్ రెడ్డి గారిని అడుగుతున్నా, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ గారిని అడుగుతున్నా. మరి చెప్పాలి దయచేసి, మరి పొంగులేటి కొడుకుని తీసుకపోయి అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే నన్ను వచ్చి అరెస్ట్ చేస్తారు మీరు, లేకపోతే మీ పోలీసు వాళ్ళతోటి కేసులు పెట్టడానికి పుక్కట్ల బాగా రెడీ అవుతారు ఎఫ్ఐఆర్లు వేయనీకి. మరి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? వీళ్ళకి ఏమున్నది? వీళ్ళకు ఉన్నదేంది, మాకు లేనిదేంది? మాకున్నదేంది, వీళ్ళకి లేనిదేంది? ఏంది? బహిరంగంగా గిరీష్ దారమోని అనే ఒక యూట్యూబర్ని ఫోన్లు చేసి చంపేస్తామని బెదిరిస్తుంటే కేసులు పెడితే కూడా తీసుకోవట్లే మీ పోలీసు వాళ్ళు. చంపేస్తామని బెదిరిస్తారు. ఎందుకు చంపేస్తారు? వాక్ స్వాతంత్రం ఎవరికి లేదు. జనరల్గా సోషల్ మీడియా, యూట్యూబా, లేకపోతే ఫోర్త్ ఎస్టేట్, మీ ఫోర్త్ ఎస్టేటు, ఈ శాటిలైట్ అనేది పక్కన పెడితే ఒక ఓటర్గా ఎవరికైనా వాక్ స్వేచ్ఛ అనేది ఉన్నది. మా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది. మేము మాట్లాడతాం, మేము ప్రశ్నిస్తాం. కేసులు పెడతారా? చంపి పడేస్తారా? ఎవడో 20 లక్షలు సుపారీ ఇచ్చినట వేసి పడేయమని. చాక్లెటా బిస్కెటా అది? ఒక మనిషి ప్రాణం. దాని మీద కేసు పెట్టండి రా నాయన అంటే మీ పోలీసు వాళ్ళు దూరం దూరం పారిపోతారు. ఇక పెట్టరు, మాట్లాడరు. ఎప్పుడు వస్తారు మళ్ళా? ఒకవేళ నిజంగానే చంపి పడేసినాక అయ్యయ్యో ఎట్లా చనిపోయిండు, ఎవరు చంపేసారు, సీసీటీవీ ఫుటేజ్లు కూడా లేవే, ముసుగులు వేసుకున్నారే, మళ్ళీ దానికి మొత్తం ఇక ఈగలు వాలినట్టు మీడియా మొత్తం ఒక దగ్గర వాలి, ఇక్కడ నుంచి ఇగో ఇట్లా వచ్చిండు, ఇగో ఈ కిటికీలకి వెళ్ళి దూరిండు, ఇట్లా జంప్ చేసిండు, ఇట్లా వేసిండు అని చెప్పి మీరు ఇది చేసుకోండి. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక మనిషి సమస్యలో ఉన్నా అని చెప్పి, నాకు థ్రెట్ ఉందని చెప్పి వచ్చి కంప్లైంట్ ఇస్తే తీసుకునే దిక్కుమొక్కు లేదు. అదే మనిషి మొత్తం చంపి పడేసినాక అన్న అయిపోయిన తర్వాత మొత్తం వచ్చి ఎట్లా చచ్చిపోయిండు అని అడుగుతారు మీరు, పుండు మీద కారం చల్లినట్టు. వాస్తవం కాదంటారా శివధర్ రెడ్డి గారు? మీరు మంచోడైతే అయి ఉండొచ్చు, అందరు మంచోళ్ళని గ్యారంటీ లేదు కదా. డీజీపీగా ఏ సిఐలు ఏమేం చేస్తున్నారు, ఏ డీసీపీలు ఏమేం చేస్తున్నారు, ఏ కమిషనర్లు ఏమేం చేస్తున్నారు, మీరెందుకు చూసుకుంటారు? ఎంతైనా పోలీసులను బాగా కాపాడుకుంటారు సార్, అది డీజీపీ అయినా ఏదైనా.